అకాడమిక్ ఇయర్ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మనకి ఇంపోర్ట్ ఆప్షన్ని ఎనేబుల్ చేశారు. ఇప్పుడు ఈ వీడియోలో 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులను ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అంటే వేరే పాఠశాల నుంచి మన పాఠశాలకి ఎవరైనా విద్యార్థులు 2nd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎవరైనా వేరే స్కూల్ నుంచి మన స్కూల్కి వస్తే మనం ఈ ఇంపోర్ట్ ఆప్షన్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఇంపోర్ట్ ఆప్షన్ని యూజ్ చేసి ఏ విధంగా విద్యార్థుల్ని జాయిన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా ఈ యూడైస్ ప్లస్ సైట్ ఓపెన్ చేయడానికి గూగుల్లో మీరు అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. అప్పుడు కనిపించిన amravatiTeacher.com సైట్ను ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే యూడైజ్ లాగిన్ లింక్స్ అని చెప్పి ఇక్కడ యూడైజ్ లాగిన్ లింక్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు స్టూడెంట్ మాడ్యూల్కి సంబంధించి లాగిన్ లింక్ ఉంటుందన్నమాట. ఈ స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ లింక్ మీద క్లిక్ చేయండి. ఈ స్టూడెంట్ మాడ్యూల్లోనే మనం విద్యార్థులకు సంబంధించి అన్ని రకాల ఆప్షన్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ యూజర్ ఐడి వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇస్తాము. పాస్వర్డ్ వద్ద మన యొక్క ఈ యూడైస్ సంబంధించి పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి ముందుగా మనం ఈ సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ 2025-26 అకాడమిక్ ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఈ ఇంపోర్ట్ ఆప్షన్ని ఓపెన్ చేయడానికి ఇక్కడ మనకి సైడ్ మనకి మెనూ ఉంటుంది. ఈ మెనూలో స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఉంటుందన్నమాట ఇంపోర్ట్ మాడ్యూల్ అని చెప్పి. ఇంపోర్ట్ మాడ్యూల్ మీద క్లిక్ చేయాలి. దీంట్లో ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్ దీనిని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఒక స్కూల్ నుంచి ఇంకొక స్కూల్కి విద్యార్థులు మారుతుంటే మనం ఈ విత్ ఇన్ స్టేట్ దీని కింద ఉన్న గో మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు గో అనే ఆప్షన్ ఉందంటే ఇంపోర్ట్ ఆప్షన్ అనేది ఎనేబుల్లో ఉన్నట్లే. ఇంపోర్ట్ ఆప్షన్ని డిజేబుల్ చేస్తే ఈ గో అనేది కనిపించదు అనమాట. ప్రెజెంట్ గో కనిపిస్తుందంటే ఇంపోర్ట్ ఆప్షన్ ఎనేబుల్లో ఉన్నట్లే. మనం ఈ గో మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనం విద్యార్థి యొక్క పెన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ సహాయంతో మన పాఠశాలలో విద్యార్థులు మనం జాయిన్ చేసుకుంటాం. అంటే ఏ విద్యార్థి అయితే మన పాఠశాలకు వచ్చారో ఆ విద్యార్థి యొక్క పెన్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి, ఆ విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఇక్కడ ఈ పెన్ నెంబర్ తెలియలేదు అనుకోండి, గెట్ పెన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ని ఇక్కడ మీరు టైప్ చేయండి. తర్వాత ఇయర్ ఆఫ్ బర్త్ అంటే ఆ విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఇయర్ మాత్రమే ఇవ్వండి, ఇంకా మిగతా ఇవ్వద్దు, ఇయర్ మాత్రమే ఇచ్చేసేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ విద్యార్థి యొక్క పెన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ రెండు కనిపిస్తాయి. ఈ విధంగా మనం ఆధార్ నెంబరు ఇయర్ ఆఫ్ బర్త్ సహాయంతో మనం పెన్ నెంబర్ని అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేస్తాము. తర్వాత ఇక్కడ ఇందాక కనిపించిన ఆ పెన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేసి గో మీద క్లిక్ చేయాలి. ఇలా గో మీద క్లిక్ చేయగానే అప్పుడు ఆ విద్యార్థికి సంబంధించి వివరాలు వస్తాయి. తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ టు అని చెప్పేసి ఇక్కడ ఇంపోర్ట్ క్లాస్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఇంపోర్ట్ క్లాస్ అనేది ఇక్కడ ఆ విద్యార్థి ఏ క్లాస్లో అయితే ఎలిజిబుల్ అవుతాడో ఆటోమేటిక్గా ఇక్కడ ఇంపోర్ట్ క్లాస్ అనేది చూపిస్తుంది. ఇంపోర్ట్ సెక్షన్ ఆ విద్యార్థిని ఇప్పుడు మన పాఠశాలలో ఏ సెక్షన్లో జాయిన్ చేయాలనుకుంటున్నాం ఆ సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ డేట్ ఆఫ్ అడ్మిషన్ ఇచ్చేసేసి ఇంపోర్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేయగానే ఆ విద్యార్థి యొక్క పేరు అనేది మన పాఠశాలలోకి యాడ్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఇంపోర్ట్ ఆప్షన్లో విద్యార్థి యొక్క పెన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ సహాయంతో మన పాఠశాలలోకి ఈజీగా మనం జాయిన్ చేసుకుంటాం. అదేవిధంగా ఇంకొక విధంగా కూడా జాయిన్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ మాడ్యూల్లోనే డ్రాప్ బాక్స్ లిస్ట్ ఉంటుందన్నమాట. దీని కింద గో ఉంది కదా, దీని మీద ఉన్న గో మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆ విద్యార్థి ఏ స్కూల్ నుంచి వచ్చాడో ఆ స్కూల్ యొక్క డైస్ కోడ్ ఇస్తాము. ఒకవేళ డైస్ కోడ్ తెలియలేదు అనుకోండి, ఇక్కడ మీరు మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోండి. ఏపీ అని చెప్పి నెక్స్ట్ మన జిల్లా అని నెక్స్ట్ మన యొక్క మండలంని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఆ మండలం సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఆ స్కూల్స్ అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఈ విధంగా ఏ పాఠశాల నుంచి అయితే ఆ విద్యార్థి వచ్చాడో ఆ పాఠశాలని మనం సెలెక్ట్ చేసేసి మనం సెర్చ్ మీద క్లిక్ చేస్తే ఆ పాఠశాలలో ఉన్న డ్రాప్ బాక్స్లో ఉన్న విద్యార్థులు ఇక్కడ మనకు కనిపిస్తారు. అంటే సపోజ్ ప్రైమరీ స్కూల్లో 5th క్లాస్ అయిపోయింది, వారు ఆటోమేటిక్గా డ్రాప్ బాక్స్లోకి వచ్చేస్తారు. వారిని ఇప్పుడు మనం హై స్కూల్లో జాయిన్ చేయాలంటే ఈ విధంగా ఆ పాఠశాల పేరు సెలెక్ట్ చేసేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ విద్యార్థులు కనిపిస్తారు. ఇక్కడ కనిపించిన విద్యార్థుల్లో ఏ విద్యార్థి అయితే మన పాఠశాలకు వచ్చారో ఆ విద్యార్థికి ఎదురుగా ఇంపోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఇంపోర్ట్ మీద క్లిక్ చేసేసుకోండి. ఇలా క్లిక్ చేయగానే వెంటనే ఆ విద్యార్థి యొక్క పెన్ నెంబర్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది రాదనమాట. ఈ డేట్ ఆఫ్ బర్త్ని మనమే మాన్యువల్గా టైప్ చేసేసి గో మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇందాకట్లాగానే ఏ క్లాస్లో జాయిన్ చేయాలి, ఏ సెక్షను, అడ్మిషన్ డేటు ఇవి ఇచ్చేసేసి సింపుల్గా ఈజీగా మన పాఠశాలలో జాయిన్ చేసుకుంటాం. ఈ విధంగా ఈ ఇంపోర్ట్ మాడ్యూల్లో ఉన్న ఈ డ్రాప్ బాక్స్ లిస్ట్ ద్వారా కూడా విద్యార్థులు మనం జాయిన్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఇప్పుడు మనం విద్యార్థిని జాయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ మెనూలోనే స్కూల్ డాష్ బోర్డ్ ఉంది కదా, ఈ స్కూల్ డాష్ బోర్డ్లో ఆ విద్యార్థి యొక్క పేరు అనేది యాడ్ అవటం జరుగుతుంది. అంటే ఆ విద్యార్థి సపోజ్ ఒక తరగతిలో జాయిన్ అయ్యారు అనుకోండి, ఆ తరగతికి ఎదురుగా వ్యూ ఆర్ మేనేజర్లోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఆ విద్యార్థికి సంబంధించి జీపీఈపీ ఎఫ్ఈ ఫామ్స్ కూడా ఇక్కడ మనం కంపల్సరీగా అప్డేట్ చేయాలి. ప్రస్తుతం అయితే ఇంకా వీటిని ఎనేబుల్ చేయలేదు, త్వరలోనే ఎనేబుల్ చేస్తారు. ఎనేబుల్ చేసిన తర్వాత ప్రతి విద్యార్థికి సంబంధించి ఈ జీపీఈపీ ఎఫ్ఈ ఫామ్స్ను కూడా కంపల్సరీగా అప్డేట్ చేయాలి. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ క్లాస్కి సంబంధించి అంటే న్యూ అడ్మిషన్స్ సంబంధించి ఇక్కడ న్యూ అడ్మిషన్స్ అంటే వారు ఇప్పటి వరకు యూడైజ్లో ఎన్రోల్ అయ్యి ఉండరు. అలా యూడైజ్లో ఎన్రోల్ అయ్యి లేకపోతే ఆ విద్యార్థుల్ని మనం యూడైజ్లో జాయిన్ చేయాలంటే యాడ్ స్టూడెంట్ అని చెప్పేసి ఇక్కడ యాక్షన్ కింద వ్యూ మేనేజ్ ఉంది కదా, దీని పక్కన ఇస్తారు యాడ్ స్టూడెంట్ ఆప్షన్ని. ఇది ఓన్లీ ఫస్ట్ క్లాస్కి మాత్రమే ఇస్తారు. ఇలా ఫస్ట్ క్లాస్కి మాత్రమే యూడైజ్లో ఉండదు కాబట్టి వారిని మనం మాన్యువల్గా యాడ్ స్టూడెంట్ మీద క్లిక్ చేసేసి మనం విద్యార్థుల్ని జాయిన్ చేస్తాము. అలా జాయిన్ చేసిన తర్వాత కొద్ది రోజులకి ఆ విద్యార్థికి పిన్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. తర్వాత వారికి కూడా ఈపీజీపీ ఎఫ్ఈ ఫామ్స్ని కూడా మనం కంపల్సరీగా అప్డేట్ చేయాలి. ఈ విధంగా ఫస్ట్ క్లాస్ విద్యార్థులకు మాత్రమే యాడ్ స్టూడెంట్ ఆప్షన్ ఇస్తారు. ఇంకా సెకండ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మాత్రం కంపల్సరీగా ఈ ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా మాత్రమే మనం యాడ్ చేసుకుంటాము. కాబట్టి ఈ విధంగా మీరు amravati-teacher.com సైట్ను ఓపెన్ చేసేసి ఇక్కడ మీకు స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ లింక్ ఉంటుంది. ఈ లాగిన్ లింక్ మీద క్లిక్ చేసేసి ఈ యూడైజ్లోకి లాగిన్ అయిపోయి ఈ విధంగా సెకండ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏ విద్యార్థి అయినా సరే వేరే స్కూల్ నుంచి మన స్కూల్కి వస్తే ఈ విధంగా ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా మనం విద్యార్థుల్ని జాయిన్ చేసుకుంటాము. అదేవిధంగా హై స్కూల్స్లో 6th క్లాస్లో అడ్మిట్ చేయాలంటే సేమ్ ఇదే విధంగానే ఈ ఇంపోర్ట్ మాడ్యూల్ ద్వారానే విద్యార్థి యొక్క పెన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేసి ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్కి వచ్చిన విద్యార్థుల్ని 6th క్లాస్లో హై స్కూల్ వారు ఇదే విధంగా జాయిన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది.